వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలోనిచ్చారు. అలనాటి ప్రముఖ తెలుగు హీరో కాంతారావు గొప్పతనాన్ని వివరించే క్రమంలో తమిళ సూపర్ స్టార్ మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్పై ఆయన వేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ పురస్కారం 2025 కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ కాంతారావు జానపద చిత్రాలు సాధించిన అపారమైన క్రేజ్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంతారావును చూసి ఉలిక్కిపడిన నటుడు ఎంజీఆర్ అని, జానపద చిత్రాల్లో కాంతారావు సంపాదించిన ఆదరణ చూసి ఎంజీఆర్ కూడా భయపడ్డారని వ్యాఖ్యానించారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీశాయి. కొందరు కాంతారావు ప్రతిభను గుర్తు చేసుకుని ప్రయత్నంలో రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం మరో నటుడిని తగ్గించి మాట్లాడటం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. కాగా తెలుగు సినీ చరిత్రలో కాంతారావు జానపద చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నటుడిగా గుర్తింపు పొందారు. మరోవైపు ఎంజీఆర్ తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా గొప్ప స్థానాన్ని సంపాదించారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంతారావు గారిని చూసి తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్, కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు, కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఎంజీఆర్ కాంతారావు గారిని చూసి.